ముందుగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఛాన్స్ ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ ఇలాంటివి ఎన్నో అందిస్తాను. ఇక భీమ బకాసుర యుద్ధం జరిగింది. మీరు చూస్తున్నారు కదా పైన వీడియోలో, ఈ ప్రదేశంలో అని చెప్తారండి. ఇక్కడ భీమ బకాసుర యుద్ధం జరిగింది. అయితే మామూలుగా బకాసురుడికి బండిడ అన్నము, ఒక మనిషిని, 2 ఎద్దులను ఎద్దుల బండిలో కట్టి పంపుతారు కదా. అయితే అలా భీముల వారు కూడా వెళ్ళారు ఒకసారి. అప్పుడు భీముల వారి మీదకి బకాసురుడు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి యుద్ధం జరిగి ఈ ప్రదేశంలోని బకాసురుడిని ఒక గుహలో బంధించి పైన రాయి పెట్టి వచ్చారని చెప్తారు. బకాసురుడు భీముల వారిని అడుగుతారట ఒక మాట, ఏమనంటే, మీరు నన్ను ఇలా చంపకుండా ఇలా బంధించి వెళ్తున్నారు, మరి నా పరిస్థితి ఏంటి, నాకు ఆకలి అయితే ఎలా అన్నప్పుడు, ప్రతి సంవత్సరం కూడా నీకు ఇక్కడి జనం ఆహారం తీసుకొచ్చి పెడతారు, ఆ ఆహారం తినేసి ఇక్కడే ఉండిపో అని చెప్తారంట. అయితే ఒకవేళ అలా జరగకపోతే, అలా అన్నం పెట్టకపోతే నా పరిస్థితి ఏంటి అంటే, అలా అన్నం పెట్టకపోతే తిరిగి బయటికి వచ్చేసి అని భీముల వారు బకాసురుడికి మాట ఇచ్చారని చెప్తారు. ఆ ప్రదేశం ఇదే. ఇదిగో ఇక్కడ ఈ బండరాయి ఉంది కదా, ఈ బండరాయి కిందనే ఈ గుహ అయితే ఉందండి. బకాసురుడిని బంధించినటువంటి గుహ. ఇప్పటికి కూడా బకాసురుడి శరీరం నుంచి రక్తం కారుతూ ఉంటుంది, చీము రక్తం. సో ఆ గుర్తులు ఇవే అని చెప్తారు స్థానికులు. మీరు చూడొచ్చు పైన. ఓకేనా? ఇక అంతే కదండి, ఇక్కడ ఈ కొండకు దిగువన ఉన్నటువంటి ఈ ఆలయంలో పూజలు ఆగిపోయినంత వరకు ఈ బకాసురుడు బయటికి రాకూడదు అని భీముల వారు ఆయనకు శాపం పెట్టినట్టుగా కూడా చెప్తారు. సో ఈ ఆలయంలో పూజలు ఆగిపోతే బకాసురుడు తిరిగి లేచి వస్తారని చెప్తారు. ఇంతకీ ఈ భీమ బకాసుర యుద్ధం జరిగింది ఎక్కడంటే ఏకచక్రపురం అనే గ్రామంలో. ఈ గ్రామం ఇదే అని చెప్తారు. కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. కింద రాస్తాను చూడండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం శని శాంతి హోమం జరిపిస్తున్నాం. కేవలం 1116 రూపాయలు. జూలై 12వ తేదీ శనివారం రోజు జరుగుతుందండి. చాలా గొప్ప ఆలయం అండి. ఇక్కడ నరసింహస్వామి అలాగే శివయ్య పరమేశ్వరుల వారు ఇద్దరు ఉంటారు. శివాలయం మరియు నరసింహస్వామి ఆలయం. ఇక్కడ నరసింహస్వామికి 32 చేతులు అంటే సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం ఆవరణంలో మనం ఈ శనిశాంతి హోమం జరిపిస్తున్నాం. చాలా మంది కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా నేనే అండి, మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో ఈ పూజ జరిపించి, ఈ హోమం జరిపించి మీకు ప్రసాదాలుగా 4 రుద్రాక్షలు, విభూతి ప్రసాదం పంపుతాను. అంతేకాదు ఈ హోమానికి సంబంధించిన పూర్తి వీడియో నేను మీ వాట్సాప్కి పంపుతాను. మీరు చూసుకోవచ్చు. మీ పేర్లు గోత్రనామాలు చదివేది, పూజ జరిగేది, మొత్తం ఎన్ని గంటలు పూజ హోమం ఉంటే అన్ని గంటలు నేను వీడియో పెడతాను. మన ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. నేనే దగ్గరుండి మీ పేర్లు గోత్రనామాలతో చేస్తాను. నన్ను నమ్మి ఒక అడుగైతే ముందుకేయండి. మనం మోసం చేసేది ఏముందండి, ఛానల్ కదా. చాలా తక్కువ సమయం అయింది. వీళ్ళని తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమ్ము చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.